హాయ్ గైస్, అసలు ఏమైంది, ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుందని ప్రతి ఒక్కరికైతే డౌట్గా అయితే ఉంది. సో అసలు ఏం జరుగుతుంది అనేది నేను చెప్తాను. నేనైతే ప్రజెంట్ దుబాయ్లో ఉన్నాను. నా బ్యాక్ సైడ్ అయితే బుర్జ్ ఖలీఫా ఉంది. సో దుబాయ్ని ఇరాన్ ఎందుకురా బాబు అటాక్ చేస్తుందని చాలామంది అయితే ఆలోచిస్తున్నారు. సో దుబాయ్ని ఇరాన్ అయితే అటాక్ చేయట్లేదండి. సో దుబాయ్లో ఉన్న కొన్ని ఆర్మీ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటినైతే అటాక్ చేస్తుంది ఇరాన్. సో యుద్ధం జరుగుతుంది ఇజ్రాయేల్కి, ఇరాన్కి మాత్రమే. దుబాయ్కి, ఇరాన్కి అయితే యుద్ధం జరగట్లేదు. కానీ యుఎస్ఏ బేసులు, కొన్ని ఆర్మీ బేసులు దుబాయ్లో ఉండటం వల్ల ఆ యుఎస్ఏ ఆర్మీ బేసుల్ని టార్గెట్ చేస్తున్న ఇరాన్. సో ఆ మిసైల్స్ కొన్ని వచ్చి మన ఈ దుబాయ్ మీద అయితే పడుతున్నాయి. సో దానివల్ల కొంచెం ఈ దుబాయ్ అయితే 10% అయితే డ్యామేజ్ అయ్యింది. సో దుబాయ్ అయితే ప్రజెంట్ అయితే చాలా సేఫ్గా ఉంది. అసలు ఇక్కడ ఏమీ జరగట్లేదు. కానీ ఇండియాలో కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే చాలా విపరీతంగా అయితే స్ప్రెడ్ చేస్తున్నారు న్యూస్ని. అదంతా ఫాల్స్ న్యూస్, అసలు నమ్మకండి. సో దుబాయ్ అయితే చాలా సేఫ్గా అయితే ఉంది. చాలామంది అయితే సేఫ్గా ఉన్నారు. ఇక్కడ ఏమీ జరగట్లేదు. అక్కడ జరుగుతున్నదంతా యుఎస్ఏ బేసుల మీద ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. దుబాయ్లో ఉన్న యుఎస్ఏ బేసుల మీద నార్మల్గా అయితే సివిలియన్ పీపుల్స్ మీద కానీ ఏ సిటీస్లో కానీ ఎటువంటి దాడులు అయితే జరగట్లేదు. దుబాయ్ చాలా సేఫ్గా ఉంది. ఫేక్ న్యూస్ అయితే వినకండి. నేనే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి.